మన జీవితంలో మనం తీసుకునే అతిపెద్ద లోన్ హోమ్ లోన్. సో చాలామంది హోమ్ లోన్ టెన్యూర్ని 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ హోమ్ లోన్ని అతి త్వరగా ఎలా క్లియర్ చేయాలో ఈ వీడియోలో ప్రాక్టికల్గా మనమైతే చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? హోమ్ లోన్ ఈఎంఐ ఎలా లెక్కిస్తారు అనేది డీటెయిల్గా మీరు చూస్తే ప్రిన్సిపల్ ఎంత ఉంటుందో దానిపైన క్యాల్కులేట్ అవుతూ వెళ్తుంది. అంటే ఈ మంత్ నేను ఈఎంఐ కట్టా, ఈ మంత్ ఈఎంఐ చెల్లించిన తర్వాత ఎంత ప్రిన్సిపల్ అంటే అసలు బాకీ ఉంటుందో దాన్నే బేస్గా పెట్టుకుని క్యాల్కులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 49 లక్షలు ప్రిన్సిపల్ ఉంది, నేను 50,000 ఈఎంఐ కట్టా, అంటే మీ ప్రిన్సిపల్ 48,50,000 అయ్యింది. ఒకవేళ మీ దగ్గర డిస్పోజబుల్ క్యాష్ ఉంది, ఒక 3 lakhs ఉంది, వన్ టైం బల్క్ పేమెంట్ అని ఆ 3 lakhs కట్టేస్తారు. అంటే 48.5 lakh ఉన్నది 3 lakhs కట్టిన తర్వాత 45.5 lakh అవుతుంది. అంటే ఈ మంత్ ఈఎంఐ కూడా కట్టారు, వన్ టైం బల్క్ పేమెంట్ కూడా చేశారు. అందుకనే నెక్స్ట్ మంత్ ఈఎంఐకి ప్రిన్సిపల్ 45.5 lakh అవుతుంది. ఇలా మీ వడ్డీ భారం తగ్గుతూ వెళ్తుంది. అంటే మీరు కట్టే ఈఎంఐకి జతగా మీరు ఎక్స్ట్రా ఈఎంఐ కట్టవచ్చు. ఒక సంవత్సరాల్లో మీరు కట్టేది 12 ఈఎంఐస్ కదా, మీరు 13 ఈఎంఐస్ పే చేయొచ్చు, 14 ఈఎంఐస్ పే చేయొచ్చు, 15 ఈఎంఐస్ కూడా కట్టవచ్చు. దానికి ఏ ఒక్క లిమిట్ కూడా లేదు, మీరు కట్టొచ్చు. అంటే మీకు బల్క్ అమౌంట్ వస్తే ఆ బల్క్ అమౌంట్ని కూడా మీరు ఎక్స్ట్రాగా కట్టొచ్చు. దీనివల్ల మీ ప్రిన్సిపల్ తగ్గుతుంది, వడ్డీ భారం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రాపర్ క్యాల్కులేషన్ ద్వారా మీకు తెలియచేస్తాను. అయితే మీరు ఈ ఎక్స్ట్రా అమౌంట్ని ఎలా అరేంజ్ చేసుకుంటారు? మీకు శాలరీ హైక్ అయ్యింది, ఆ అమౌంట్ని కూడబెట్టి మీరు ఎక్స్ట్రా ఈఎంఐ చెల్లించవచ్చు. లేకపోతే బోనస్ వచ్చింది, ఆ బోనస్ని వాడుకోండి. ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది, మీరు ఎక్కడైనా పార్ట్ టైం వర్క్ చేస్తే ఆ ఇన్కమ్ని ఇక్కడ వాడొచ్చు. మీ స్పౌస్ హెల్ప్ చేస్తే, లేకపోతే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మెచ్యూర్ అయింది, దానివల్ల మీ చేతికి వచ్చిన వన్ టైం డిస్పోజబుల్ ఇన్కమ్ని వన్ టైం బల్క్ అమౌంట్ లాగా మీ ప్రిన్సిపల్ తక్కువ చేసుకోవడానికి మీరు కట్టొచ్చు. ఇందువల్ల మీ ఓవరాల్ ప్రిన్సిపల్ తక్కువ అవుతుంది, మీరు కట్టే వడ్డీ కూడా తక్కువ అవుతుంది. దీని గురించి ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే ఈ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ గురించి మీరు నోట్స్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా సినారియో సేమ్. 50 lakh లోన్ తీసుకున్నారు, 20 years లోన్ టర్ము, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మీరు కట్టే ఈఎంఐ ప్రతి నెలకు 44,986 రూపీస్, 44,986 రూపాయలు. మీరు కట్టాల్సిన ఓవరాల్ ప్రిన్సిపల్ 50 లక్షలు. మీరు కట్టాల్సిన ఓవరాల్ వడ్డీ ఎంతంటే 58 లక్షలు. ఈ కేసులో మీరు ప్రతి సంవత్సరం కట్టేది 12 ఈఎంఐలు. ఒకవేళ మీరు ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కడితే, అంటే 12 ఈఎంఐ ప్లేస్లో 13 ఈఎంఐ మీరు కడితే మీకు చాలా లాభం అవుద్ది. ఎలా? ఆ లాభం ఏంటి అనేది చూద్దాం. ఈ టేబుల్లో ఉంది. 44,986 మీరు కడుతూ ఉన్నారు, దాన్ని ఎక్స్ట్రా కడితే అంటే 5,39,000 12 ఈఎంఐకి అవుద్ది, ప్లస్ 44,986 ఎక్స్ట్రా కడితే, ఒకవేళ మీరు ఈ ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ కడితే ఆ తరపున మీకు వచ్చిన లాభం ఏంటంటే 13 లక్షలు మీరు సేవ్ చేస్తారు ఓవరాల్ వడ్డీ మీద. అంటే మీరు కట్టాల్సింది 58 lakh రూపీస్, మీరు కట్టేది 45 లక్షలు, ఓన్లీ 45 lakhs కడతారు. అలాగే మీ లోన్ అన్నది 20 సంవత్సరాల వరకు ఉంది కదా, అది 17 yearsలోనే క్లియర్ అవుద్ది. మీరు సేవ్ చేసింది 13 లక్షలు ఆన్ ఇంట్రెస్ట్, అలాగే 3 సంవత్సరాలు ముందుగానే మీ లోన్ని క్లియర్ చేస్తారు. అంటే 20 years లోన్ని 17 yearsలోనే మీరు క్లియర్ చేస్తారు విత్ 13 lakh రూపీస్ సేవ్డ్. ఇదండి ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐకి ఉన్న పవర్. ఇప్పుడు ఇంకో పాసిబిలిటీని చూద్దాం. అంటే ఒక సంవత్సరానికి ఒక్క ఎక్స్ట్రా ఈఎంఐ కాకుండా 2 ఎక్స్ట్రా ఈఎంఐ కట్టడానికి మీరు ముందొచ్చారు. అంటే మీకు ఇన్కమ్ వచ్చింది, రెగ్యులర్గా ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ మీ చేతికి వస్తూ ఉంది. అందుకనే ఆ అమౌంట్ని మీరు లోన్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అంటే 44,986 రూపీస్ ఉంది కదా, ఇంటూ 2 అంటే 2 ఎక్స్ట్రా ఈఎంఐలు మీరు ఎక్స్ట్రా కడుతున్నారు. అందుకనే 89,972 రూపీస్ అంటే 89,972 రూపాయలు మీరు ఎక్స్ట్రా కట్టాలి. అంటే ఒక మంత్కి 7,497 రూపీస్ మీరు ఎక్స్ట్రా అరేంజ్ చేయాలి. అలా చేసిందే అయితే మీకు కలిగే లాభం ఎంతో తెలుసా? 21 lakh రూపీస్
అంటే 21 లక్షలు వడ్డీ మీద మీరు సేవ్ చేస్తారు. అలాగే మీ లోన్ ఒక కాల వ్యవధి 20 ఇయర్స్ ఉంది కదా, మీరు 15 ఇయర్స్లోనే మీ లోన్ని క్లియర్ చేస్తారు. అంటే 5 సంవత్సరాలు మీకు దొరికింది, మీరు సేవ్ చేశారు. ఇదండి 2 ఈఎంఐకి ఉన్న పవరు. ఈ 2 ఎక్స్ట్రా ఈఎంఐల ద్వారా మీరు సేవ్ చేసిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంతో తెలుసా? 21 లక్ష రూపాయలు. అలాగే మీ లోన్ వ్యవధి ఉంది కదా, అది 20 ఇయర్స్కి మీరు తీసుకున్నారు, కానీ 15 ఇయర్స్లోనే మీ 50 lakh లోన్ తీరిపోతుంది. మీరు కట్టాల్సింది ఓవరాల్ వడ్డీ 58 lakh రూపీస్. 2 ఈఎంఐల కారణంగా మీరు కట్టేది కేవలం 37 లక్ష రూపాయలు మాత్రమే. అంటే 21 lakhs మీ చేతిలో ఉంది. 5 ఇయర్స్ కూడా సేవ్ అయింది. ఇదండి ఈ 2 ఎక్స్ట్రా ఈఎంఐలు మీకు కలిగించే లాభం. ఇప్పుడు మూడో పాసిబిలిటీ చూద్దాం. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి, నేను ఎక్స్ట్రా మైల్ వెళ్తాను, ఎక్స్ట్రా రిస్క్ తీసుకుంటాను, 3 ఎక్స్ట్రా ఈఎంఐ అంటే మీరు 12 ఈఎంఐస్ కట్టాలి. ఆ వ్యక్తి లేదు నేను 15 ఈఎంఐలు కట్టడానికి రెడీగా ఉన్నాను, కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్లు చేసుకున్నాను అంటే ఎంత లాభం కలుగుతుంది? ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం. అంటే 44,986 రూపీస్ ఇంటూ 3, ఇది 1,34,958 రూపాయల వరకు మీరు ఎక్స్ట్రా అరేంజ్ చేసుకోవాలంతే ఒక సంవత్సరంలో. అంటే ఈ 3 ఎక్స్ట్రా ఈఎంఐల ద్వారా మీరు సేవ్ చేసుకున్న వడ్డీ మీద సేవింగు 26,50,000. మీరు కట్టాల్సింది ఎంత అండి? 58 lakh రూపీస్. మీరు కట్టేది ఎంత? 31.5 lakh రూపీస్. అంటే మీరు సేవ్ చేసుకున్నది టోటల్గా 26.5 lakh రూపీస్. అంతేకాదు మీ లోన్ 20 సంవత్సరాలకి ఉంది కదా, ఇప్పుడు మీరు 13 ఇయర్స్కేనే ఈ లోన్ని క్లియర్ చేసుకుంటారు. 7 సంవత్సరాలు మీ ఇంపార్టెంట్ లైఫ్ టైం సేవ్ అయ్యింది. చివరిగా మరొక పాసిబిలిటీ చూద్దాం. అంటే ఇప్పటిదాకా మీరు 12 ఈఎంఐ ఉండింది, 13 చేశారు, 14 చేశారు, 15 చేశారు. అందువల్లనే మీరు మొదటిగా 13 lakhs, ఆ పైన 21 lakhs, ఆ పైన 26.5 lakhs ఇంత వడ్డీ సేవ్. ఇప్పుడు ఒకవేళ నేను 16 ఈఎంఐస్ పే చేస్తే ప్రతి సంవత్సరానికి, అంటే 12 ఈఎంఐ ప్లేస్లో 16 ఈఎంఐ పే చేస్తే ఏమవుద్ది? మేము చెప్పాం కదా మ్యాక్సిమం 30 lakhs అని, అంతకన్నా ఎక్కువే అవుతుంది లాభం మీకు. ఎందుకంటే మీరు 44,986 రూపీస్ ఇంటూ 4 ఎక్స్ట్రా ఈఎంఐస్ ఇన్ అన్ ఇయర్ మీరు పే చేసిందే అయితే, మీరు ఎక్స్ట్రా పే చేసేది 1,79,944 రూపాయలు మీరు ఎక్స్ట్రా అరేంజ్ చేసుకోవాలి. ఈ అరేంజ్మెంట్ ప్రాపర్గా అయ్యిందంటే ఈ ఎక్స్ట్రా 4 ఈఎంఐల ద్వారా మీరు సేవ్ చేసే వడ్డీ అమౌంట్ 30,50,000. అంటే మీరు కట్టాల్సింది 58 lakh రూపీస్, మీరు ఫైనల్గా కట్టేది 27.5 lakhs అంతే. మీరు సేవ్ చేసుకునేది 30.5 lakhs అండి. ఒకవేళ మీరు 25 lakhs ప్రాపర్టీ లోన్ తీసుకోవాలని ప్లాన్ ఈ కేసులో మీరు సేవ్ చేసేది 30 lakhs. అంటే ఇంకొక అసెట్కి కావాల్సిన అమౌంట్నే మీరు వడ్డీ మీద సేవ్ చేసుకున్నట్లు అవుతుంది. అంత పవర్ఫుల్ అండి ఈ ఎక్స్ట్రా ఈఎంఐలు. అలాగే మీ లోన్ టర్మ్ 20 ఇయర్స్ ఉంది కదా, ఈ కేసులో అంటే 4 ఎక్స్ట్రా ఈఎంఐస్ మీరు కడితే ప్రతి సంవత్సరం మీరు 16 ఈఎంఐస్ 16 ఈఎంఐస్ కట్టడానికి అవుతే మీకు 10 ఇయర్స్లోనే 10 సంవత్సరంలోనే మీ లోన్ క్లియర్ అవుద్ది. 1,08,00,000 మీరు క్లియర్ చేస్తారు 4 ఎక్స్ట్రా ఈఎంఐల ద్వారా. అందరికీ అవ్వకపోవచ్చు, కానీ ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే, ఒకవేళ మీకు బోనస్ వస్తే, ఒకవేళ మీకు 1 time బల్క్ అమౌంట్ మీ హ్యాండ్లో డిస్పోజబుల్ ఇన్కమ్ వస్తే దాన్ని వేస్ట్ చేయకండి. ఈ అమౌంట్ని ఏం చేయాలా అని అలాగే ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. ఆ అమౌంట్ని ఎక్స్ట్రా ఈఎంఐ రూపంలో వాడుకోండి, 1 time బల్క్ సెటిల్మెంట్ రూపంలో వాడుకోండి. సరే అభిషేక్, నేను ఇదంతా విన్నాను, చాలా లాభంగా అనిపించింది, నేను ప్రీ క్లోజర్ చేయాలి అంటే బ్యాంకులు ప్రతి వ్యక్తికి ఈ ఆప్షన్ ఇస్తుందా, లేకపోతే ఏదైనా కండిషన్స్ ఉన్నాయా? ఈ ప్రశ్న మీకు రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం ఉందండి. ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ఏం చెప్తుందంటే మీరు స్టార్టింగ్ 6 నెలల ఈఎంఐ కట్టినాక మీరు ఎలిజిబిలిటీ పొందుతారు. ఎందుకంటే ప్రీ క్లోజ్ చేయడానికి ప్రీ పేమెంట్ చేయొచ్చు, 1 time బల్క్ అమౌంట్ మీరు పే చేయొచ్చు. కంప్లీట్గా మీ దగ్గర అంత అమౌంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 lakhs లోన్ తీసుకున్నారు, 6 months ఈఎంఐ కట్టారు, ఇప్పుడు 18 lakhs బ్యాలెన్స్ ఉంది, మీ దగ్గర 20 lakhs ఉందండి.
మీరు క్లియర్ చేయొచ్చు 6 మంత్స్ అయినాక. ఏ బ్యాంక్ కూడా మీకు నో అని చెప్పదు. ఇది ఆర్బీఐ మ్యాండేటు. సో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? ఆర్బీఐ రూల్స్ చెబుతుంది ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉండవు. ఈ ఎన్బిఎఫ్సిలు ప్రీ క్లోజర్ ఛార్జెస్ తీసుకోవచ్చు. అందుకనే మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా హోమ్ లోన్కి అప్లై చేయక ముందే ఇవన్నీ మీరు అడగాలి. ప్రీ క్లోజర్ రూల్స్ ఏంటి, ఎన్ని నేను ప్రీ క్లోజర్ చేయొచ్చు, బల్క్ పేమెంట్కి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ మీరు ముందుగానే అడగాలి. ఇన్ అడ్వాన్స్ టేక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఓకే అయిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళాలి ఈ హోమ్ లోన్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే మీరు కమిట్ చేసేది 15-20 ఇయర్స్ అండి. మీ లైఫ్లో 40-50% లైఫ్ని మీరు ఈ హోమ్ లోన్కి డెడికేట్ చేస్తున్నారు. అందుకనే ఇవన్నీ ప్రిపరేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఈ లోన్ అగ్రిమెంట్ అని ఉంటుంది కదా, దాన్ని చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఒక్క ఈఎంఐఏ ఎక్స్ట్రా కట్టాలా, 2 ఈఎంఐ ఎక్స్ట్రా కట్టొచ్చా, మినిమం అమౌంట్ డ్యూ అని ఉంటుంది కదా లోన్ అగ్రిమెంట్లో, అదేంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మినిమం అమౌంట్ డ్యూ అంటే ఒక నెలలో ఈఎంఐకి జతగా మీరు ఈ ఎక్స్ట్రా అమౌంట్ని పే చేయవచ్చు అని ఒక రూల్ ఉందండి. అంటే ఇఫ్ అట్ ఆల్ 25,000 మీ మినిమం అమౌంట్ డ్యూ ఉంటే మల్టిపుల్స్ ఆఫ్ 25,000లో మీరు ఎక్స్ట్రా కట్టొచ్చు. అంటే 25,000, 50,000, 75,000 ఎక్స్ట్రా కట్టొచ్చు. ఈఎంఐ కట్టిన తర్వాత ఈఎంఐ కట్టాలి, అది మ్యాండేటరీ. దానికి జతగా మీరు ఈ మినిమం అమౌంట్ మల్టిపుల్స్లో మీరు కట్టడానికి అవకాశం ఉంది. ఈ అవకాశాలను మీరు సరిగ్గా వాడుకోవాలి. లేకపోతే మీ ప్రిన్సిపల్ తగ్గదు, ఇంట్రెస్ట్ కూడా తగ్గదు. మేము చెప్పిన మినిమం 10 lakhs నుంచి మ్యాక్సిమం 30 lakhs ఆన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దాన్ని సేవ్ చేయడానికి అవ్వదు. సో ఇప్పటి వరకు ఏదైతే చూసారో అది హోమ్ లోన్ కోర్సులో ఒక ఎపిసోడ్ మాత్రమే. మీరు కనుక హోమ్ లోన్ తీసుకుని అతి త్వరగా క్లియర్ చేద్దాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో ఉన్న ఈ హోమ్ లోన్ కోర్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ హోమ్ లోన్ కోర్స్ లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చానండి. క్లిక్ చేసి డైరెక్ట్గా బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని మీరు చూడండి. అండ్ కోర్స్ని చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంది. ఏంటిది ఎక్స్పర్ట్ కనెక్ట్? సింపుల్గా ఎవరైతే ఎక్స్పర్ట్సో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. సో ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.